రైట్. సరే, అయితే మీరు చెప్పినట్లుగా ఇరాన్‌కి కనుక హౌతీలు సపోర్ట్ ఇచ్చి యుద్ధంలో ఎంటర్ అయితే గనుక నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎస్ అండి. ఇప్పుడు ఇరాన్ అనేది ఇప్పటికి అంటే గత ఒక నెల రోజులుగా జరుగుతున్న యుద్ధంలో కీలక పరిణామం ఏంటంటే, ఈ 30 రోజులుగా ఇరాన్ ప్రతిఘటిస్తున్న తన చేతిలో ఉన్న అన్ని అస్త్రాలను అది ఉపయోగించడం లేదు. ఇప్పుడు తన చేతిలో ఉన్న ఒక్కొక్క అస్త్రాన్ని ఎదుటి ప్రత్యర్థులు అంటే దాని అపోజిట్ యుద్ధం చేసే ఆపోజిట్ పార్టీస్ అయిన ఇజ్రాయెల్, అమెరికా, మిగిలిన గల్ఫ్ దేశాలు లేకపోతే అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే ఇతర పార్టీలు వాళ్ళు తీసే వెపన్స్కి అనుకూలంగా ఇది తట్టుకోవడానికి వెపన్స్ తీస్తుంది. అన్ని అస్త్రాలు ఉపయోగించలేదు. ఇప్పుడు ఒక నెల రోజులుగా జరుగుతున్న యుద్ధంలో ఈ రోజుకి కీలక పరిణామం ఏంటంటే, హౌతీస్ ప్రత్యక్షంగా యుద్ధ తంత్రంలోకి అడుగుపెట్టడం, యుద్ధ క్షేత్రంలోకి అడుగుపెట్టడం. ఈ హౌతీస్ అనేవాళ్ళు ఏంటంటే, మనకి ఈ యొక్క పర్షియన్ ఐలాండ్లో, పర్షియన్ ద్వీపకల్పంలో ఈ సౌదీ అరేబియా కింద యెమెన్ దేశంలో ఉంటారన్నమాట. వీళ్ళు యుద్ధంలోకి ప్రవేశించడం అంటే ప్రపంచం మరో విపత్తును ఎదుర్కొంటుంది అనేది చెప్పొచ్చండి. ఇక అమెరికా, ఇజ్రాయెల్ కూడా చాలా తీవ్రమైన ఆపదలో పడిపోబోతాయి అనేది కూడా చెప్పొచ్చు. హౌతీస్ ఎవరంటే సుమారుగా యెమెన్ దేశంలో ఉంటారు. వీళ్ళు రెడ్ సీ దగ్గర ఉంటారు. యెమెన్ అనేది బాబ్ ఎల్ మండాబ్ అనే ఇంకొక స్ట్రైట్, హర్ముజ్ స్ట్రైట్ ని క్లోజ్ చేస్తేనే ప్రపంచం ఎంత విపత్తు ఎదుర్కొంటుంది. ఈ బాబ్ ఎల్ మనాబ్ అనే స్ట్రైట్ కూడా ఇటు రెడ్ సీని, ఈ యొక్క అరేబియన్ సీని, అంటే కేవలం చెప్పాలంటే ఇది సూయజ్ కెనాల్ అని ఉంటుంది. 1869లో మొదలైన ఈ సూయజ్ కెనాల్ ని డిస్కనెక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఏంటి, ఇది హిందూ మహాసముద్రాన్ని అట్లాంటిక్ మహాసముద్రంతో డిస్కనెక్ట్ చేస్తుంది అనమాట, తెగదించేస్తుంది. ఎందుకంటే ఈ హౌతీస్ సర్వశక్తివంతులు. ఈ హౌతీస్ ఎవరంటే సుమారు 3,50,000 మంది ఫోర్స్ ఉండే ఒక షియా, ఒక ప్రపంచం గుర్తించిన ఒక తీవ్రవాద సంస్థ అనమాట. యెమెన్లో వాళ్ళు స్వతంత్ర సమరయోధులు అంటారు. వీళ్ళని ఇరాన్ తయారు చేసింది. ఇరాన్ తన మిసైల్స్ ఇచ్చి, తన యొక్క ఆర్థిక బలాన్ని ఇచ్చి, తన యొక్క దౌత్యమైన సపోర్ట్ ఇచ్చి, మొత్తం ఇచ్చి తను ఇంకొక షియా యొక్క ఈ గ్రూప్ని అక్కడ తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా సానా, ఈ యెమెన్ ప్రాంతంలో వాళ్ళు ఉంటారు. వీళ్ళు పూర్తిగా ఈ రెడ్ సీని కంట్రోల్ చేయగలుగుతారు. వీళ్ళని పైరేట్స్ అని కూడా మనం పిలుస్తాం అనమాట. అంటే సముద్రపు దొంగలు అనమాట. వీళ్ళని ఆ ప్రాంతంలో పిలుస్తారు. వీళ్ళు ఇప్పుడు రెడ్ సీ మీద పూర్తిగా వాళ్ళకి కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు 26 కిలోమీటర్ల వెడల్పు, సుమారు 50 కిలోమీటర్ల పొడవున్న ఈ బాబ్ ఎల్ మనాబ్ అనే స్ట్రైట్ ని, హర్ముజ్ స్ట్రైట్ ని క్లోజ్ చేసే విధంగా క్లోజ్ చేయగలుగుతారు. వీళ్ళు క్లోజ్కి వెళ్తే అమెరికా, ఇజ్రాయెల్ ఏమీ చేయలేవు. వెళ్తే వాళ్ళ దగ్గర 3,50,000 మంది ఫోర్స్ ఉన్నారు. తర్వాత బుర్కా 1, 2 అంటే హైపో మిసైల్స్ ఉండడం. వీళ్ళు ఇక్కడ నుంచి ఇజ్రాయెల్ని అటాక్ చేసి శక్తి ఉందంటే 2,500 కిలోమీటర్లు వెళ్ళగలిగే మిసైల్ ఫోర్స్ అలా ఉన్నాయి. మళ్ళీ అమెరికన్ ఎయిర్ బేస్ల మీద వాళ్ళు కూడా అటాక్ జరుగుతారు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్ కూడా వాళ్ళు ప్రయోగించారు. ఎందుకంటే ఒక 4 months బ్యాక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ మీద మిలిటరీ ఆపరేషన్స్కి ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళు అమెరికా యొక్క F-16 లాంటి బాంబర్స్నే పడగొట్టగలిగారు. తద్వారా వాళ్ళు ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, అమెరికా వాళ్ళతో ఒక పీస్ డీల్ కుదుర్చుకుని వెనక్కి వెళ్ళిపోయారంటే వాళ్ళ శక్తి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఇరాన్ యుద్ధంలోకి ప్రవేశించాక 4 వారాల తర్వాత వీళ్ళు యుద్ధంలోకి ప్రవేశించారంటే ఇరాన్కి యాడెడ్ అడ్వాంటేజ్. ఇప్పుడు ఇంకొక ఫ్రంట్ అంటే యుద్ధ భూమిలో ఇంకొక యుద్ధ క్షేత్రాన్ని వాళ్ళు ఓపెన్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు అమెరికా ఇప్పుడు దాకా ఇరాన్నే ఎదుర్కోలేని పరిస్థితి గల్ఫ్ దేశాలు. ఇప్పుడు వీళ్ళు కూడా ఇటు సౌదీ అరేబియా మీద, ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తున్నారు. ముఖ్యంగా సదరన్ ఇజ్రాయెల్ మీద. ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్నే ఎదుర్కోలేకపోతుంది, వీళ్ళని ఎదుర్కోవాలన్నమాట. ఈ హౌతీస్ ఏంటంటే గెరిల్లా వార్ఫేర్లో ఆరితేరిపోయి ఉంటారు. వీళ్ళకి ఒక MiG-29 లాంటి ఫైటర్స్ ఉన్నాయి, అటాకింగ్ హెలికాప్టర్స్ ఉన్నాయి, తర్వాత సీ మైన్స్ ఉన్నాయి, కొన్ని యొక్క మిలిటరీ బోట్స్ ఉంటాయి. వీటి ద్వారా వీళ్ళు ఏంటంటే ఆత్మాహుతి దాడులకు పాల్పడతారు. కాబట్టి ఈ యొక్క బాబ్ ఎల్ మండాబ్ అనే స్ట్రైట్ క్లోజ్ అవడం వల్ల, సూయజ్ కెనాల్ క్లోజ్ అవడం వల్ల ప్రపంచంలో ఇంకొక 10% వాణిజ్యం ఆగిపోబోతుంది. ఈ యొక్క ఇంటర్నేషనల్ ఏంటంటే ఈ ఆయిల్, గ్యాస్ ట్రేడ్ ఇంకొక 10% ఆగిపోబోతుంది. అంటే ప్రపంచం మీద ఈ మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఇంకొక పెద్ద విపత్తు రాబోతుంది అనమాట. ఇరాన్ యుద్ధం ఇంకా తారస్థాయికి చేరుతుంది. అంటే ఏంటి, అమెరికా మీద పూర్తి ప్రెజర్. ఇప్పటికే హర్ముజ్ స్ట్రైట్ ను ఓపెన్ చేయలేకపోయిన అమెరికా చాలా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా ద్రవ్యోల్బణం, ఆయిల్ రేటు, డీజిల్ రేటు పెరగడం, గ్యాస్ సంక్షోభాలు, ఇప్పటికే ఫిలిప్పైన్స్ లో మనం చూస్తే ఎనర్జీ ఎమర్జెన్సీ విధించడం,
ఆస్ట్రేలియా లాంటి దేశాలు అతలాకుతలం అవడం మనం చూస్తున్నాం. ఇండియా, చైనాలే ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు ఎదుర్కొని పడిపోయే పరిస్థితి ఇక్కడ వచ్చింది, అంటే ఎకనామిక్ గ్రోత్ రేటు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బాబ్ ఎల్ మండాబ్ క్లోజ్ అవడం అంటే హర్ముజ్ స్ట్రైట్ తో పాటు అది ప్రపంచ విపత్తు అనేది ప్రకటించవచ్చు. ఇంకా వీళ్ళు కూడా హౌతీస్ 3,50,000 మంది ఫోర్సు, హైపర్సోనిక్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్, డ్రోన్లు, సీ మైన్స్, సీ బోట్స్, వీటితో వాళ్ళు యుద్ధానికి దిగారు అంటే అమెరికా, ఇజ్రాయెల్ ఆ ప్రాంతంలో తట్టుకునే పరిస్థితి ఉండదు అనేది మనకు అవగతం అయిపోతుంది. మరి ఎందుకు హౌతీస్ ఇప్పుడు యుద్ధ తంత్రంలోకి వచ్చారు అంటే, ఇప్పటిదాకా ఇరాన్ వాళ్ళని ఎందుకు యుద్ధంలో రానివ్వలేదంటే ఒకటే ఒక కారణం అండి. ఇప్పుడు 30 రోజులు యుద్ధం ముగిసి నెల రోజులుగా యుద్ధం కొనసాగుతున్న అమెరికా ఇప్పుడు మాత్రమే అది గ్రౌండ్ అటాక్స్ కి ప్రిపేర్ అవుతుంది. ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ లో గ్రౌండ్ అటాక్స్ కి పాల్పడితే ఇరాన్ మీద ప్రెజర్ తగ్గించాలంటే వీళ్ళు యుద్ధంలోకి రావాలి. వీళ్ళు యుద్ధంలోకి వస్తే అమెరికా మీద ఇంకా ఒత్తిడి పెరుగుతుంది, ఇజ్రాయెల్ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఈ గ్రౌండ్ అటాక్స్ ని అంత ఫోకస్డ్ గా చేయలేవన్నమాట. అందుకు ఇరాన్ గ్రౌండ్ అటాక్లు ముందే ఆపించడానికి చేసిన ఒక ఎత్తుగడగా హౌతీస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇంకా ఇక్కడ గాజా స్ట్రిప్ లో ఉన్న హమాసు, ఈ లెబనాన్ లో ఉన్న హిజ్బుల్లాలు, తర్వాత ఇరాక్ లో ఉన్న ఈ ఇస్లామిక్ బ్రదర్హుడ్ అనే తీవ్రవాదులు ఇంకా పూర్తి స్థాయిలోకి యుద్ధ తంత్రంలోకి రాలేదు. వాళ్ళు కూడా వచ్చి ఇంకా ముజాహిద్దీన్స్, ఇప్పుడు ఇస్లామిక్ బ్రదర్హుడ్ ఉపయోగించి మిగిలిన షియా దేశాలు, అంటే ఇప్పుడు ఇస్లామిక్ దేశాలు అన్నింటిలో కూడా షియా వాళ్ళు పీపుల్ ఉన్నారు. వాళ్ళందరూ యుద్ధంలోకి ప్రవేశిస్తే ఇక అమెరికా విజయం అనేది ఇంకా అసంభవం అనేది తెలుస్తుంది. ఇప్పుడు హౌతీస్ అనే బ్రహ్మాస్త్రాన్ని ఎదుర్కోవడం ఎలాగో తెలియని పరిస్థితుల్లో ఇక్కడ ఇజ్రాయెల్, అమెరికా ఉన్నాయనేది మనం చెప్పవచ్చు. రైట్.